జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా అమ్మాయి? నేను అసలు చెప్పలేనుమా. ఎందుకంటే బిజినెస్ అంటే ఈజీ ఏం కాదు, జాబ్ ఈజీ ఒక విధంగా. ఎందుకంటే జాబ్లో ఫిక్స్డ్ శాలరీ వచ్చేస్తుంది 30వ తేదీకో 1వ తేదీకో. సో వాళ్ళు ఏంటి అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలా, ఓ నా బడ్జెట్ ఇది, నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అని అనుకోవచ్చు. మీరు బిజినెస్లోకి వస్తే సెట్ అవ్వడానికే 5 to 7 years పడుతుంది. లాభాలు రావాలి అంటే తర్వాత వస్తాయి. ఈ అదృష్టం కొద్దీ కొంతమందికి ముందు వచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో. అంటే వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ మా. నేను చెప్పాను కదా, నిజాయితీగా వెళ్దాము అంటే అమాంతం లాభాలు రావు, లేట్ అవుతుంది. నాకు తెలిసింది ఏంటి అంటే బిజినెస్ మనం సిన్సియర్గా చేస్తే సెట్ అవ్వడానికి 7 to 10 years పడుతుంది మా. తర్వాత మనం లాభాలు చూస్తాము. దీంట్లో మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఈ నెల 1,00,000 రూపాయలు లాభం రావచ్చు, వచ్చే నెల 1,15,000 లాస్ రావచ్చు. ఇది మనం కోపప్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాలి, స్పేర్గా మనీ పెట్టుకొని ఉండాలి. 3 సంవత్సరాలు అట్టహాసంగా జరిపేసి ఉన్నది వచ్చినట్టు ఖర్చు పెట్టి పారేసి 4వ సంవత్సరం ఐపీ పెట్టేయడం అది పెద్ద, చాలామంది చేస్తారు అట్లమ్మా. అబ్బా ఏంటి వీళ్ళకి ఇంత లాభాలు వస్తున్నాయి అనుకుంటాము. వాళ్ళు చేసే తప్పేంటంటే లాభంలో నుంచి కాకుండా అసల్లో నుంచి తీసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అప్పుడు 1 సంవత్సరం లాస్ వచ్చింది అనుకోండి, ఎలా వాళ్ళు చేస్తారు? వెనకాల ఏమీ ఉండవు అసలు. అంటే అట్లాంటి ధైర్యం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. నేనైతే ఒక్కొక్క అడుగు ఆచితూచి ముందుకేసాను మా. మేబీ నాకు అంత ధైర్యం లేదేమో, నా వేలో చెప్తున్నాను నేను. ఒక్కొక్కళ్ళు ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను ఒక బేస్ ఏర్పరిచాను, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళడం ఈజీ అవుతుంది. సో బిజినెస్ క్లిక్ అయింది అంటే బాగుంటుంది మా. మన టైం మనది కదా. ఇప్పుడు జాబ్ అంటే బాస్ చెప్పినట్టు వినాలి. బిజినెస్ అనుకోండి, నా ఇష్టం, ఈరోజు నాకు ఇష్టం ఉందా వెళ్తాను, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చుంటాను. అడిగేవాళ్ళు ఎవరు? నా ఓన్ బిజినెస్ కాబట్టి కదా. కానీ ఆ బిజినెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ప్రెడిక్షన్ నిరంతరం మనం గమనించుకోవాలి మా. లేదు, సక్సెస్ వస్తుంది, రాకుండా ఏముండదు, టైం పడుతుంది. మనం సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత భారం దేవుడికి వదిలేయాలి. మనం చేసేది చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి మాత్రం క్లిక్ అవుతాము. టైం మనది అనిపిస్తుంది, అప్పుడు అదృష్టం అంటారు. కానీ వెనకాల పడిన కష్టమంతా ఎవరు చూడరు, అదృష్టం అనేది చూస్తారు. నాకైతే యూట్యూబ్ ద్వారా అదృష్టం వచ్చింది లక్ష్మి. చాలా ఫ్యాన్స్ ఉన్నారు మేడం. అట్లా కాదు, నా బిజినెస్ డౌన్ అయిపోతుంది అనుకున్నప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ విపరీతంగా చూశారు. అది ఎందుకు నిజంగా లక్ష్మి, అది మిరకిల్ అంటే అద్భుతం జరుగుతుంది అంటారు చూడండి, దేవుడి కృప అంటారు. జూన్ జూలైలో ఏ స్టేజ్కి వెళ్ళానంటే నేను, అంటే 2018 జూన్ జూలైలో నెల్లూరులో బాగా జరిగేది, హైదరాబాద్ వర్స్ట్ కండిషన్లో ఉండింది. అయితే అసలు క్లోజ్ చేసేద్దామా అని మళ్ళీ ఒప్పక ఖర్చులన్నీ తగ్గించేసుకుందాం అనుకున్నాను. అంటే రెంట్కి ఇల్లు తీసుకొని ఉన్నాను, అది డ్రైవర్ని కూడా ఇక్కడ డ్రైవర్ని మాన్పించేసి నెల్లూరు నుంచే డ్రైవర్ని తీసుకొచ్చి ఇక్కడ మంత్లీ ట్వైస్ 2 సార్లు ఉండి నేనున్న ఫ్రాంచైజీలోనే ఉందాం, ఇలా ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను August 3rd అసలు అంటే మామూలుగా అప్పటికే వనితాలో ఇస్తూ ఉన్నాను, ప్రోడక్ట్స్ కూడా తయారు చేశాను. నెల్లూరు బ్రాంచ్ బ్రహ్మాండంగా జరుగుతుండేది, కానీ అక్కడ డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చేది. హైదరాబాద్లో విపరీతంగా ఖర్చులు మా నాకు. అలాంటప్పుడు లక్ష్మి కొన్ని వేల కాల్స్ మాకు August 3rd నుంచి. ఇంకా వెనక్కి తిరిగి చూసిందే లేదు మా. అది నేను అనుకుంటాను, దేవుడు నాకు ఈ టైం ఇచ్చాడు, ఇది ఇంక పడ్డ కష్టాలు చాలు, ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా, అంటే డబ్బులు వస్తేనే హ్యాపీగా అని కాదు కదా, కానీ డబ్బులు కూడా ఉండాలి హ్యాపీనెస్ కోసము. అసలు అంటే ఇది క్లోజ్ చేసేసి నెల్లూరుకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేదాన్ని, కానీ మనసులో ఒక బాధ ఉండేది. హైదరాబాద్లో పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి అయ్యో క్లోజ్ చేస్తున్నాననే బాధ ఉండేది నాకు. ఇప్పుడు ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు? నేను కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ. ఇప్పుడు పాప బాబు కూడా బిజినెస్లోకి వచ్చేసారు కదా. పాప ఇప్పుడు నెల్లూరులో ఉంది, తను వెళ్తూ ఉంటుంది, కొన్ని రోజులు బాబు వెళ్తాడు, నేను నెల్లూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఉంటారనమాట. అట్లా